Max chapter 2 second part page number 168 sorting and classifying objects sorting and classifying the objects ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ని క్లాసిఫై చేసి సార్ట్ చేయడం ఓకే సార్టింగ్ అండ్ అబ్జర్వింగ్ క్లాసిఫైయింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ గివెన్ కలెక్షన్ ఇచ్చిన కలెక్షన్లో మీరు ఆబ్జెక్ట్స్ ఏ షేపుల్లో ఉన్నాయో గుర్తించి వాటిని సార్ట్ చేసి రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చారు, రూబిక్స్ క్యూబ్ ఇచ్చారు. గేమ్ ఆడుకునే రూబిక్స్ క్యూబ్. ఈ క్యూబ్ ఏ షేప్లో ఉంటుంది, క్యూబ్ షేప్లో ఉంటుంది. అంటే క్యూబ్ ప్లస్లో ఏమని రాస్తాం, రూబిక్స్ క్యూబ్ షేప్లో ఉంది కాబట్టి ఈ క్యూబ్లో ఇది రాసాం. ఓకే, ఇట్ ఈజ్ క్యూబ్ షేప్. నెక్స్ట్ బ్రిక్ అనేది ఏ షేప్లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. బ్రిక్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంది కనుక బ్రిక్ క్యూబాయిడ్లో రాస్తున్నాం. బ్రిక్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ బాక్స్ కూడా క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది కనుక క్యూబాయిడ్ దాంట్లో రాస్తున్నాం, మ్యాచ్ బాక్స్. నెక్స్ట్ క్రేయాన్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంది. క్రేయాన్ అనేది సిలిండర్ షేప్లో ఉంది కనుక ఆ సిలిండర్ దగ్గర క్రేయాన్ రాస్తాం. క్రేయాన్ CRAYON క్రేయాన్. నెక్స్ట్ ఎరేజర్ కూడా క్యూబాయిడ్ షేప్లోనే ఉంది కనుక ఇది క్యూబాయిడ్ దాంట్లో ఎరేజర్ అని రాస్తాం. ఎరేజర్. ఓకే, ఎరేజర్ ఆల్సో ఇన్ క్యూబాయిడ్ షేప్. నెక్స్ట్ రూబిక్స్ క్యూబ్. నెక్స్ట్ బాల్ ఏ షేప్లో ఉంది, బాల్ అనేది స్పియర్ షేప్లో ఉంది కనుక స్పియర్లో ఏం రాస్తాం, బాల్ రాస్తాం. ఓకే, ఏ షేప్కి సంబంధించిన ఆ షేప్ దగ్గర ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్స్ రాస్తున్నాం. ఓకే, డైస్ ఏ షేప్లో ఉంటుంది, క్యూబ్ షేప్లో. అంటే క్యూబ్ షేప్ దగ్గర ఏం రాయాలి, డైస్ అని రాయాలి, DICE డైస్. నెక్స్ట్ మార్బుల్ ఏ షేప్లో ఉంటుంది, స్పియర్ షేప్లో ఉంటుంది కనుక ఇక్కడ మార్బుల్ స్పియర్లో రాస్తున్నాం, మార్బుల్. నెక్స్ట్ పెన్సిల్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంటుంది. పెన్సిల్ అనేది కూడా సిలిండర్ షేప్లోనే ఉంది, చూడండి, అబ్జర్వ్ చేయండి. పెన్సిల్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంది. ఓకే, పెన్సిల్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంది కనుక దీన్ని సిలిండర్ దాంట్లో రాస్తున్నాం, పెన్సిల్ PENCIL పెన్సిల్. నెక్స్ట్ కోన్, ఐస్ క్రీమ్ కోన్ కూడా కోన్ షేప్లో ఉంది కనుక ఐస్ క్రీమ్ కోన్ దాంట్లో రాస్తున్నాం. ఓకే, ఐస్ క్రీమ్. నెక్స్ట్ క్యాండిల్ ఏ షేప్లో ఉంది, సిలిండర్ షేప్లో ఉంది. క్యాండిల్ అనేది సిలిండర్ షేప్లో ఉంది కనుక సిలిండర్లో క్యాండిల్ రాస్తాం, CANDLE క్యాండిల్. నెక్స్ట్ క్యాప్, హ్యాపీ బర్త్డే క్యాప్ కోన్ షేప్లో ఉంది కనుక బర్త్డే క్యాప్ అని రాస్తున్నాను, బర్త్డే క్యాప్. ఓకే, ఈ విధంగా మీకు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ఏ షేపుల్లో ఉన్నాయో అబ్జర్వ్ చేసి ఈ టేబుల్లో ఇచ్చిన షేప్స్ దగ్గర ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్స్ రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేజ్. ఎన్సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో ఆడ్ వన్ ఏమైనా ఉంటే సర్కిల్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏ చూడండి. ఏలో ఏమేమి ఇచ్చారు, ఫస్ట్ వన్ ఏ షేప్లో ఉంది, ఫస్ట్ది సిలిండర్ షేప్లో ఉంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంది. డైస్ ఏ షేపు, క్యూబ్. డైస్ యొక్క షేప్ ఏంటి, క్యూబ్. నెక్స్ట్ డస్ట్బిన్ సిలిండర్ షేప్లోనే ఉంది. డస్ట్బిన్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంది. ఇక డిఫరెంట్గా ఉన్నది ఏంటి, నాలుగింట్లో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది మూడు ఒకే షేప్లో సిలిండర్ షేప్లో ఉన్నాయి. కానీ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, డైస్ మాత్రమే. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ఓన్లీ డిఫరెంట్గా ఉన్నది మాత్రమే సర్కిల్ చేయాలి. అంటే దీన్ని డైస్ని సర్కిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, డైస్ని సర్కిల్ చేయాలి. సెకండ్ చూడండి, బాల్ స్పియర్ షేప్, గ్లోబ్ స్పియర్ షేప్, బాల్ స్పియర్ షేప్, ఫుట్బాల్, గ్లోబ్, బాల్. ఈ మూడు కూడా స్పియర్ షేప్లో ఉన్నాయి. అంటే మూడింట్లో డిఫరెంట్గా ఉన్నది నాలుగోది
హ్యాపీ బర్త్డే క్యాప్ ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది? కోన్ షేప్లో ఉంది కనుక దీన్ని సర్కిల్ చేయాలి. అంటే ఇచ్చిన 4 ఆబ్జెక్ట్స్లో ఏది డిఫరెంట్ షేప్లో ఉందో దాన్ని సర్కిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన వాటిని మ్యాచ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ సర్కిల్ షేప్ ఇచ్చారు. సర్కిల్ షేప్ ఇటు సైడ్ సర్కిల్ షేప్లో ఏముంది చూడండి, కాయిన్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కనుక ఏం చేస్తాం, కాయిన్ని దీంతో మ్యాచ్ చేస్తాం. ఓకే, సర్కిల్ షేప్. నెక్స్ట్ రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉంది విండో అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంది కనుక రెక్టాంగిల్ విత్ విండోని మ్యాచ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్లో ఏముంది ఇక్కడ, శాండ్విచ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కనుక దీన్ని ట్రయాంగిల్తో మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ స్క్వేర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ని దేంతో మ్యాచ్ చేస్తాం, ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్తో స్క్వేర్ని మ్యాచ్ చేస్తాం. ఇది స్క్వేర్ షేప్లో ఉంది కనుక దీన్ని ఈ విధంగా మ్యాచ్ చేయడం జరిగింది. ఓకే, ఇచ్చిన షేప్స్ ఆబ్జెక్ట్స్ ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్ని బట్టి వాటిని మ్యాచ్ చేయమన్నారు. ఓకే.